స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, సాధారణంగా పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే పక్కింట్లో వాళ్ళకో లేకుంటే వాళ్ళ ఫ్రెండ్స్కో వాళ్ళ దగ్గర ఏదైనా వస్తువు ఉందనుకోండి, మాకు కూడా అది కావాలంటారు. వాళ్ళు ఏదైనా తింటున్నారు అనుకోండి, అలాంటిది నేను తినాలని కోరుకుంటారు. ఇది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఉంటుంది. ఏదైనా ఒక పెద్ద ఐటెం కొనుక్కున్నా లేకపోతే శారీ కొనుక్కున్నా ప్రతి ఒక్కరికి ఉండే సహజ లక్షణం చాలా వరకు ఎదుటి వారికి ఉన్నది మనం కూడా తెచ్చుకోవాలి అని. అది సాధ్యం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కరెక్టేనంటారా? పిల్లలకి ఎలా నేర్పించాలి? మన హోటల్కి వెళ్తామా, ఈ పిల్లలు మనం ఏదో ఒకటి ఆర్డర్ చేస్తాం, పక్క వాళ్ళ టేబుల్ మీదకి ఏమొచ్చిందో చూసి అదేమిటో కనుక్కోవాలని అనుకుంటున్నాం. చాలా మంది ఆడవాళ్ళ దగ్గర కూడా ఉంటుంది. మన టేబుల్ వైపు చూస్తుంటారు. ఈసారి బట్టల షాప్లో ఏదైనా ఒక చీర మనం సెలెక్ట్ చేస్తే అందరి దృష్టి ఆ చీర మీద ఉంటుంది. అది ఒకసారి మీ అబ్బాయి వీడు సెలెక్ట్ చేసుకున్నారండి అని షాప్ వాళ్ళు చెప్పారు, అది తీసుకుంటాం ఏంటి, ఓసారి చూస్తాం, ఆవిడేం కొనుక్కుందో అది మనం చూసేయాలి. మనం వేరేది చూద్దామని అనిపించదు. పైగా మన దగ్గర ఉన్నా కూడా ఇది మనుషుల సహజమైన లక్షణం. దీన్ని ఆశ, అత్యాశ, దురాశ, పేరాశ, అలా రకరకాల పదాలు, అంటే చిన్న మార్పులతోటి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉందన్నమాట. మామూలుగా ఆశ సహజం కదా. ఇప్పుడు పక్కింటి వాళ్ళ అబ్బాయి డాక్టర్ అయ్యాడు, మన పిల్లాడిని కూడా డాక్టర్ని చేయాలని మనం అనుకోవటం సహజం, ఆశపడ్డాం. మన పిల్లాడికి 50 మార్కులు వచ్చే పిల్లాడిని 100 మార్కులు వచ్చే పిల్లాడి లాగానే డాక్టర్ని చేయాలనుకోవటం కొంచెం కష్టం కదా. దురాశ, దాన్ని అత్యాశ అంటారు. ఇప్పుడు పిల్లలు డాక్టర్లు అంటే కొంచెం కష్టం వస్తుంది. ఇప్పుడు పక్కింటి ఆవిడ 1,00,000 రూపాయలు పెట్టి సోఫా కొనుక్కుంది అనుకో, మనకు కూడా సోఫా అవసరం. మన ఇంట్లో కూడా మనకి 20, 30, 25 బడ్జెట్ ఉంది. లక్షలకి ఏం చేయకూడదు, ఎలాగైనా చేసేయాలనుకోకూడదు, వాళ్ళని చూసి ఏడవకూడదు. అవన్నీ బ్యాడ్ ప్రాక్టీస్లు. అప్పుడు మన దృష్టి ఒక దాంతో ఆగదు. కోరికలు ఒక చోట ఆగవు కదా. సముద్రంలో అలాగా తీసుకొద్ది వస్తూనే ఉంటాయి. ఈరోజు సోఫా, రేపు ఇంకోటి. మనది మనం, వాళ్ళది వాళ్ళు, ఎవడిది వాడిదే. మనం పాత కథ చెప్తారు కదా, పక్కింటి వాడు అంటే ఒక శివుడికి తపస్సు చేశారు, చిన్న జోకు, తపస్సు చేశారు ఇద్దరు. పక్కవాడు ఏం అడిగితే దానికి డబల్ కావాలి నాకు. పక్కవాడు 1,00,000 రూపాయలు అడిగాడు శివుడిని, అది డబల్ ఇవ్వాలి, 2 లక్షలు. పక్కవాడు తెలివిగా నాకు ఒక అనుభవాలని కోరుకున్నాడు అనుకో, వీడికి 2 కళ్ళు పోతాయి. అంతేగా, డబల్ అవ్వాలి కదా. ఇప్పుడు ఎంతసేపు ఒకళ్ళని చూడటం కదా, నీ అవసరం, నీ విషయం, నీకెంత కావాలి, నీకేది అవసరం అనేది ఆలోచించుకోవాలి. మనం అలా ఆలోచిస్తుంటే కనీసం మాట్లాడితే అప్పుడు పిల్లలకి హై ఎక్స్పెక్టేషన్స్, అవి గ్రేటర్ ఎక్స్పెక్టేషన్, ఏదో కావాలనే ధోరణి లేకుండా ఉంటుంది. పిల్లలు మన శక్తికి మించిన కోరికలు కోరేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు చెప్పుకోవాలి. ముందు మనం ఆగితే వాళ్ళు కూడా ఆగుతారు. మనమే ఆగలేని తనం ఉందనుకో మన దగ్గర, వాళ్ళు ఎట్లా ఆగుతారు? మనం దురాశ కథలు, అత్యాశ కథలు బోల్డని చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఇప్పుడు ఇందులో ఒక చిన్న కథ చెప్దాం, సరదాగా ఉంటుంది. ప్లస్ మనం అనుకుంటున్న ఈ విషయానికి పర్ఫెక్ట్ రిలేటెడ్ అనమాట స్టోరీ. ఒక ఊళ్ళోనట 2 అన్నదమ్ములు ఉన్నారు. రెండోవాడు కొంచెం అమాయకుడు, పెద్దవాడు మంచి తెలివైన వాడు. వాళ్ళ ఆవిడ గట్టి గడసరిదే. అయితే ఏం చేశారంటే పొలాలు గిలాలు పంచుకునేటప్పుడు ఆట్టే పండనివి, ఎక్కువ పాలివ్వని గేదెలు అట్లా తమ్ముడికి ఇచ్చేసి మంచి గైరుగా ఉండే గొడ్లని, బాగా పండే పొలాలని అన్నయ్య తీసేసుకున్నాడు. ఇద్దరికి ఏదో పిల్ల జల్ల బోళ్ళంతమంది పుట్టారు. చాలామంది పిల్లలు ఉంటే ఒట్టిపోయిన గేదెలును బీడు భూముల్లోంచి ఎలా సంపాదన వస్తుంది? పిల్లలకి భోజనాలు పెట్టద్దు. అయితే అన్నయ్య ఏమో బాగా సంపాదించి పెద్ద ఇల్లు కట్టుకుని బాగున్నాడు. తమ్ముడికి ఏం పెద్దగా లేదు. అయితే తమ్ముడు భార్య ఏమందంటే, ఎక్కడికైనా వెళ్ళి సంపాదించుకురా, పిల్లల్ని ఇల్లు నేను చూసుకుంటా, ఈ గొడ్లని ఈ బీడు భూమిని చూడడానికి పెద్ద పరాక్రమశాలి ఎక్కర్లేదు, నేనైనా సరిపోతాను, భర్తను ఎక్కడికో వెళ్ళమంటే సరే అతను ఏం చేశాడంటే, సరేలే నగరానికి వెళ్తాను, దారిలో తినడానికి ఏమైనా చేసిమ్మంటే ఆవిడ ఏం చేసింది, పొరుగింట్లో నుంచి 2 చారల మినపప్పు అరువు తెచ్చుకుని మినపప్పు చక్కగా దోరగా వేయించి అంత నెయ్యి బెల్లం వేసి మినపసున్ని ఉండలు కట్టించింది. మినపసున్ని ఏంటంటే ఒక ఉండ తిని 2 గ్లాసులు మంచినీళ్ళు తగ్గితే చాలా గంటలు ఆకలి అనిపించదు, సత్తువుగా ఉంటుంది, బలంగా ఉంటుంది. నెయ్యి, బెల్లం, మినువులు 3 బలమైనవే కదా. సరే మినపసున్ని ఉండలు ఏం చేసింది, 5 ఉండల్ని అంత చేసింది, లడ్డూలు ఒక గుడ్డలో మూట కట్టి చేతికిచ్చింది. ఓ జత బట్టలతో ఎలా ఉన్నవాడు అలాగే ఓ కర్రకి ఆ సంచి తగిలించుకుని భుజాన్ని వేసుకుని వెళ్ళాడు. వెళ్తే ఏమైందంటే వాళ్ళ బాగా వెన్నెల ఉందట, పుచ్చపువ్వులాగా ఉంది వెన్నెల. దాంతో రాత్రి అంతా కూడా నడిచాడు, చల్లగా బాగుందని నడిచాడు. తెల్లవారుతూ ఉండగా అతనికి బాగా నిద్ర వచ్చి ఏం చేశాడు, ఒక దీని దగ్గర ఒక చెరువు పక్కన పడుకుని నిద్రపోయాడు. పక్కన వెదురు కొమ్మలు ఉన్నాయట, ఓ కొమ్మకి తగిలిచ్చాడు దాన్ని. రాత్రంతా మంచులో నాని ఉంది. పొద్దున ఇతను చెట్ల పక్కకు పడుకున్నాడు. ఇతను మొహం మీద ఎండపడలేదు, కానీ ఈ ఎండకి వంగి ఉన్న ఈ వెదురుగడ
ఈమె చక్కగా ఎండకి ఇలా లేచి నుంచుంది. ఎండిపోయాక ఏమవుతాయి, అది నిలబడింది. ఈ మూట పైకి వెళ్ళిపోయింది. ఇతను 9 గంటలకో 8:30కో నిద్ర లేచాడు. మంచినీళ్ళు దాగి తిందామని చూస్తే మూట ఏది ఆ పైన ఉంది, వెదురుగడకు పట్టుకుని. సరే ఏమనుకున్నాడు, కాదు ఇంకో 2-3 గంటలు నిద్రపోదాము, కొంచెం చల్లబడేసారు కళ్ళబోసి, ఎందుకంటే రాత్రంతా నడిచాడు కదా. సరే పడుకుందాం అనుకున్నాడు. మళ్ళీ పడుకుని నిద్రపోయాడు. ఈ లోపల ఏమైంది, వీడు నిద్రపోతుంటే ఈ ఆకాశంలో కొంతమంది యక్షకన్యకలు నడిచిపోతున్నారట. పోతుంటే ఈ చెరువు మీదుగా వెళ్తున్నారు. చెరువు కింద వెదురు చెట్లు అవి చాలా అందంగా ఉంది. అందాలు చూసుకుంటూ పోతున్నారు. కమ్మని వాసన వస్తుంది వాళ్ళకి. గాలి వేసినప్పుడల్లా ఏదో వాసన వస్తుంది చూద్దామని అటు ఇటు చూస్తే ఈ పైకున్న వెదురుగడకి ఉన్న సంచిలోంచి మూటలోంచి వాసన వస్తుందని తెలుసుకున్నారు. వాళ్ళు ఏం చేశారు, సంచి పట్టు తీశారు. 5 లడ్డూలు ఉన్నాయి. వాళ్ళు 5గురు ఉన్నారు. అబ్బో ఎంత మంచి వాసన వస్తుందని 5 లడ్డూలు తినేశారు. తినేసి ఏమనుకున్నారు, పాపం దారి బత్తానికి తెచ్చుకొని ఉంటాడు, మనం తినేసాము, వీడేం చేస్తాడని ఒక ఇంత చిన్న బాక్స్ని పెట్టెని ఆ గుడ్డలో మూట కట్టి అక్కడ తగిలిచ్చి వాళ్ళ దారిని వాళ్ళు పోయారు. ఇతను ఏం చేశాడు, కొంచెం బాగా 3:30-4 గంటల దాకా నిద్రపోయాడు. అప్పటికి మెల్లిగా ఎండ తగ్గుమొహం బట్టి ఇక నిటారుగా నుంచిన వెదురు కొమ్మ అలా వంగి కాస్త కిందకు వచ్చింది. వచ్చేసరికల్లా అందుతోందని మూటను దించుకున్నాడు. దించుకుంటే మూట తీస్తే ఉంది, మినపసుని లేదు అందులో, ఓ పెట్టుంది. ఏమిటి పెట్టేం పెట్టింది, పెట్టడం ఏమిటి, మినపసుని చేస్తానంది, దీంతో పదే పెళ్ళాన్ని ఏవో తిట్టుకున్నాడు. అక్కడి నుంచే మూత ఓపెన్ చేశాడు. ఆ పెట్టెలో ఏముందో చూద్దామని ఓపెన్ చేశారు. కల్లా అందులో నుంచి 2 బొమ్మలు లాంటి అమ్మాయిలు బయటకు వచ్చి పెద్దవాళ్ళు అందగత్తెలుగా మారిపోయారు. మారిపోయి కూర్చోనాయనా అని పెట్టేసి చక్కగా అరిటాకు పరిచి షడ్రస్తో పేతంగా శుభ్రంగా భోజనం వడ్డించి పెట్టేశారు. కడుపు నిండా తినేశాడు. అతను అన్నం తినగానే ఆ అరిటాకు మడిచి చేత్తో పుచ్చుకుని అమ్మాయి 2 పెట్టెలోకి వెళ్ళిపోయారు. పెట్టె మూసుకుపోయింది. ఇంతే బాక్సు. ఆశ్చర్యపోయాడు, ఇదేమిటి ఇలా వచ్చిందని. మళ్ళీ తీస్తే మళ్ళీ మనుషులు బయటకు వస్తున్నారు అన్నం వడ్డించడానికి. ఓహో ఇదేదో వచ్చింది, ఎవరో మనకి ఇట్లా ఇచ్చారనుకుని ఏం చేశాడు, ఆ పెట్టెని చంకలో పెట్టుకుని భార్యకి చూపించడానికి ఇంటికి మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. నగరానికి వెళ్ళాక ఇంటికి వెళ్ళాక భార్యకి చూపించేసరికి వాళ్ళిద్దరూ మళ్ళీ వచ్చి ఎంతమంది భార్య భర్త 6-7 పిల్లలు ఉంటే అందరికీ తలా ఒక బిస్తరి వేసి అరిటాకులు అన్నం పెట్టేశారు. ఓహో ఇది ఎంతో బాగుంది, ఊళ్ళో వాళ్ళందరికీ మనం విందు చేయొచ్చు, ఎంతమంది ఉంటే అంతమందికి అన్నం పెడతారు వాళ్ళు. అక్కడి నుంచి ఏం చేశారు, మర్నాడో 3వ రోజో ఏదో పూజ చేసుకున్నారు. మా ఇంట్లో పూజ అన్నారు, సత్యనారాయణ వ్రతం చేసుకున్నారనమాట. అక్కడి నుంచి పెట్టి తీసేసరికి అందగత్తెలు 2 లోపల నుంచి బయటకు వచ్చి మొత్తం ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఎంతమంది వస్తే అంతమందికి తలా ఒక విస్తరి వేస్తుండా, అన్నం పెడుతుండా. వాళ్ళు ఎక్కడి నుంచి తీసి పెడతారో వీళ్ళకి తెలిసి పెట్టేస్తున్నారు అంతే. వాళ్ళు అందుకే వచ్చారు. పని అయిపోయాక వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ పెట్టి తెరిచి మళ్ళీ లేచి వచ్చేస్తారు లోపల నుంచి. ఇంకా అన్నం పెట్టడమే వాళ్ళకి పని. బోల్డ్ అని పదార్థాలు. ఊళ్ళో వాళ్ళందరూ ఓహో అన్నట్టు. ఈ తమ్మయ్య ఎంత మంచివాడో, అన్నయ్య తమ్మయ్య అనమాట. తమ్మ ఎంత మంచివాడు, ఎంత చక్కగా భోజనం పెట్టాడు, వాడికి ఎక్కడో నిధి లభించిందని చెప్పుకున్నారు. అన్నయ్య కూడా వీళ్ళింట్లో భోజనాలు అవుతుంటే ఆయన భార్య పిల్లలు అందరూ తిని అసలు ఎప్పుడైనా తిన్నామా ఇలాంటి పదార్థాలు, వీడికి ఎక్కడి నుంచి వచ్చిందని తమ్ముడిని అడిగాడు. తమ్ముడు ఏం చెప్పాల. కాకపోతే ఆడవాళ్ళు కొంచెం మాటలు ఎక్కువగా ఉంటాయి కదా. ఈ భార్య ఏం చేసింది, తోడుకోడల దగ్గరికి వెళ్ళి కూర్చుని ఏమేమే చలాయి ఎక్కడి నుంచి తెచ్చావే ఏమిటే అని ఆడు అనుకుంటే నేనేం తెస్తాను అక్కయ్య, మీ మరి తెచ్చాడు, మినపసున్నుండలు చేసి ఇచ్చా. సున్నుండలు ఎవరు తిన్నారో తెలీదు, పెట్టె అందులో పెట్టారు. పెట్టెలో నుంచి 2 ఆడంగులు వస్తున్నారు, వడ్డిచ్చేస్తున్నారు అని చెప్పింది. చెప్పేసరికల్లా వాళ్ళకి ఇల్లు వాకిలి పొలము తోట దొడ్లు అన్నీ ఉన్నాయి. 5-6 పిల్లలకి శుభ్రంగా భోజనం పెట్టగలిగే వసతి ఉన్నవాడు. కానీ వీళ్ళకి వచ్చిన ఈ కొత్త భాగ్యాన్ని సొమ్ము చేసుకోవాలనుకున్నారు వాళ్ళు. ఆవిడేం చేసింది, నువ్వు కూడా వెళ్ళు, మినపసునికి కరువా మన ఇంట్లో, నీకు కూడా 5 లడ్లు చేసిస్తాను, తీసుకెళ్ళు అని భర్తని శతపోరేసింది. సరే అతను సరేనన్నాడు. వెళ్ళారు. దారిలో ఏ చెరువు దగ్గర తమ్ముడు పడుకున్నాడో ఆ చెరువు దగ్గరే వెదురుగడకి 5 మినపసుని ఉండలు కట్టిన మూటను తగిలిచ్చి పడుకున్నాడు. మధ్యలో కన్ను తెరిచి చూస్తున్నాడు కూడా. కాసేపు తెల్లవారేసరికల్లా వీడు రాత్రి పడుకున్నాడు. పొద్దున్న లేచేసరికల్లా ఏమైంది, ఈ దారిని పోతున్న యక్షకన్నికలు వీడి దుంపదగా మొన్నే కదా 5 లడ్డూలు తిని వీడికి బాక్స్ ఇచ్చాము, పెట్టెలో నుంచి అందగత్తలు వచ్చి వడ్డిస్తుంటే వీడికి మాయరోగం, వీడి ఆశపాతకంగా ఉంది వీడి సంగతి, వీడి మాయరోగం కుదర్చాలని 5 లడ్డూలు తినేసి అందులో ఇంకొక బాక్స్ పెట్టి వెళ్ళిపోయారు. సరే వీడు బాక్స్ పెట్టడమే తెలిసింది కదా, ఆ బాక్స్ తాలూకు ప్రయోగం ఏమిటి అనేది అతను అక్కడ చూడలే. బాక్స్ డబ్బా కనపడంగానే పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు బాక్స్ పుచ్చుకొని భార్యకి చూపించడానికి. సరే మేము కూడా అందరికీ భోజనాలు పెడతాం, సత్యనారాయణ వ్రతం చేసుకున్నామని సత్యనారాయణ వ్రతం చేసేసారు గ్రాండ్గా. అక్కడి నుంచి పెట్టె తెరిచారు. పెట్టెలోంచి 2 బ్రహ్మాండమైన బలశాలులు అబ్బాయిలు బయటకు వచ్చారు. అందులో ఏంటంటే వాళ్ళిద్దరూ మంగళులు అంటే బార్బర్లు. చెరుకో పొది పుచ్చుకొని బయటకు వచ్చారు. వచ్చి ఏం చేశారు, ముందు ఇంట ఆయన్ని గట్టిగా పట్టుకున్నాడు ఒకడు, 2వ వాడు గుండు చేసేసాడు. అక్కడి నుంచి వీళ్ళేంటి మరి ఏం చేస్తారు,
పెట్టి తెరిచి ఉంచారు కదా, వరుసగా చుట్టాలు ఒక్కొక్కళ్ళు భోజనానికి వస్తున్నారు. మనిషికి జోడు చొప్పున ఇద్దరు చొప్పున వరుసగా బయటికి రావడం. ఇద్దరు బలశాలు, వీళ్ళు కదలడానికి వీల్లేదు. ఘాటుగా ఒకడు పట్టుకుంటాడు, రెండో వాడి గుండెకి ఎక్కేస్తాడు. అందరికీ గుండు చేసేసారు, వచ్చిన భోజనాలకు వచ్చిన వాళ్ళందరికీ. వీళ్ళ ఇంట్లో ఒక అడుగు పెట్టాడో వాడు గుండెతో వెళ్ళవలసిందే. అక్కడి నుంచి అయ్యేసరికల్లా వచ్చిన వాళ్ళందరూ తిట్టిపోసారు, నీ మొహమ్మడ మీ తమ్ముడు అన్నం పెడితే నువ్వు గుండు చేయించావా అని చెప్పి తెగ తిట్టిపోసారు. అప్పుడు వీళ్ళకి అర్థమైంది అనమాట, మనం ఆశపడ్డం వల్లే ఇలా జరిగిందని. ఏం చేశారు, భార్య అంతా ఈ పెట్టిన ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడ వదిలించుకోమంటే 2 లెంపకాయలు పీకాడు భార్య. నీ వల్లే శుభ్రంగా ఇల్లు వాకిలి ఉన్నాయి, మనకెందుకు, వాడి దగ్గర ఏమీ లేదు, అన్నానికి కరువు పాపం వాడికి. తమ్ముడికి ఏదో వచ్చిందని నేను ఊరుకున్నాను, నువ్వు ఊరుకోలేదు, నువ్వే మొదట నుంచి నీ వల్లే నాకు ఇలాంటి సమస్య వచ్చింది, నువ్వు ఇలా ఇబ్బంది పెట్టకపోతే నేను చేసేవాడిని కాదు అని చెప్పి పెళ్ళాన్ని 2 దెబ్బలు కొట్టి 4 తిట్టి దాన్ని ఆ పెట్టెని తీసుకెళ్ళి సముద్రంలో పారేసి వచ్చాయి. గుండు చేయించినందుకు ఊళ్ళో అందరూ అతనితో మాట్లాడడం మానేశారు. అప్పటిదాకా ఉన్న స్నేహాలు సౌభ్రాతృత్వాలు అన్నీ పోయినాయి ఒక దెబ్బకి. తమ్ముడికి ఎప్పటికీ మంచి పేరే, వాళ్ళ ఇంట్లో పెట్టుంది, ఆ పెట్టి వాడికే పని చేస్తుంది. రోజు వచ్చి వడ్డన చేస్తారు. వీళ్ళు ఏ పని చేసుకున్నా చాలా అన్నం కావాలి కదా, ప్రధానంగా కావాల్సింది ఆహారం, అంతే కదా. సో అక్కడి నుంచి ఈయన దురాశ దుఃఖానికి చేటైందనమాట ఆయన సంగతి. కాబట్టి ఈ కథ చూడండి ఎంత సరదాగా ఉందో. ఇద్దరు మంగళ్ళు రావటం మరీ గొప్పగా ఉంది, చాలా విచిత్రంగా ఉంది, చాలా బాగుందండి. పిల్లలకి చెప్తానికి కూడా చాలా సరదాగా అనిపిస్తుంది. నీతి ఉంది ముఖ్యంగా, ప్రధానమైంది మనకు కావాల్సింది, మనకి ఏం కావాలో అదే చూసుకోవాలి, కానీ వాడి దగ్గర ఉందని కావాలనుకోకూడదు. ఇది మనకు అవసరమా కాదా అని పెద్దవాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. మీరు చాలా మంది చూడండి, వాళ్ళందరూ పండగలకి ఏవో కొనుక్కున్నారని మనము కొనుక్కోవాలని, వాళ్ళు అదేదో నగ చేయించుకున్నారని మనము చేయించుకోవాలని ఇలా ఆలోచిస్తాం. ఆఖరికి రమ్మగారు పండగకి వండుకునే పిండి వంటలు ఉంటాయి కదా, వాటి కూడా పోటీ పెట్టే ప్రసాదాలు కూడా లెక్క పెట్టుకుంటారండి. వాళ్ళు 5 పెట్టారు 7 పెట్టారు, మనం ఏంటి 1 2 పోటీ పడతారనమాట. అదే మన ఇంట్లో ఏది అలవాటు ఉంటే అది చేసుకుంటాం కదా. మనకు చేత రావటం, మనకు అలవాటు ఉండటం, మనకు ఓపిక అవకాశం అన్ని ఉండాలి కదా, పరిస్థితులు అనుకూలంగా ఉండాలి కదా. చాలా బాగుంది రమ్మ గారు. ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.